బాగా గుర్తు. సిద్ధార్థ కాలేజీ వాళ్ళు, సిద్ధార్థ అకాడమీ దేశవ్యాప్త పోటీలు పెట్టింది. సృజనోత్సవ్ అన్నట్టు. అంతకుముందు స్టేట్ లెవెల్ అంటే సిటీ లెవెలు, డిస్ట్రిక్ట్ లెవెలు, స్టేట్ లెవెల్ ప్రైజులు అనేకం గెలిచాను నేను ఎలక్యూషన్‌లో, డిబేట్‌లో, వీటిట్లలో. అదే సందర్భంలో అది నేషనల్ లెవెల్ అయిందనమాట. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పోటీకొచ్చారు. వాస్తవంగా దాంట్లో మా టీమ్‌కి హెడ్‌గా నన్ను పంపించారు అప్పుడు. ఆ రోజున కొత్తగా అంటే డిబేటు, ఎలక్యూషన్‌తో పాటు ప్రాక్ పశ్చిమ్ అని ఒక పోటీ పెట్టారు. ఫ్లోర్ క్రాసింగ్ అనమాట. 3 నిమిషాలు టైం ఇస్తారు. మామూలుగా ఏంటంటే ఎలక్యూషన్, డిబేట్‌లో టాపిక్ ఇచ్చేస్తారు. ఎలక్యూషన్‌లో ఆ టాపిక్ మీద మాట్లాడతాం. డిబేట్‌లో ఆ టాపిక్ మీద ఇద్దరు మాట్లాడాలి. ఒకళ్ళు అనుకూలం, ఒకళ్ళు వ్యతిరేకం అన్నటువంటిది. ఇదొచ్చేటప్పటికి 3 నిమిషాల అవకాశం ఇస్తారు. 3 నిమిషాలు మన ముందు అభ్యర్థి ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో అప్పుడు మనం స్లిప్ తీసుకోవాలి. అవతల అతను మాట్లాడడం పూర్తి కాగానే మనం మాట్లాడేయాలి. అతను ఒకవేళ 3 నిమిషాలు మాట్లాడలేక 1 నిమిషంలోనే మానేస్తే మనం 1 నిమిషంలోనే ఎళ్లి మాట్లాడాలి. ఒకవేళ అతను 3 నిమిషాలు మాట్లాడితే ఆ తర్వాత మనం మాట్లాడతాం. అది కూడా టాపిక్ ఏదైతే ఆ స్లిప్ మీద వస్తుందో ఆ స్లిప్ మీద వచ్చిన దానికి పాజిటివ్‌గా మాట్లాడటం బిగిన్ చేయాలి. అంటే ఆ స్లిప్ మీద అది కరెక్ట్ అని. తర్వాత ఒక బెల్ కొట్టినప్పుడు క్రాస్ చేయాలి. అప్పటిదాకా మనం చెప్పింది తప్పని అడ్డంగా వాదించకుండా, కానీ ఇది తప్పేనండోయ్ అన్నటువంటిది పబ్లిక్‌ని కన్విన్స్ చేయాలి. ఇది పోటీ. అప్పుడే ఈ సినిమా నరేష్‌ది అనుకుంటా 'పుట్టినా మగాడిగా పుట్టకూడదని' ఓ తెలుగు సినిమా వచ్చింది. ఆ టైటిల్ వచ్చింది నాకు మాట్లాడమని చెప్పి. అప్పుడు నేను చెప్పా, ఈ దేశంలో మగవాడిగా పుట్టడం కంటే మానై పుట్టడం బెటరు. ఎందుకంటే ఆ బస్సులోకి ఎక్కినప్పుడు ఆడవాళ్ళ సీట్‌లో మగవాడు కూర్చుంటే నేరం. మగవాళ్ళ సీట్‌లో ఆడవాళ్ళు కూర్చుంటే అది భోగం, అది అదృష్టం. అక్కడికి వెళ్తే మనకు పెనాల్టీ వేస్తారు. ఇక్కడికి వెళ్తే మనల్ని తరిమేస్తారు. సినిమా టికెట్‌కి వెళ్తే ఆడవాళ్ళకి క్యూ లైన్‌లు ఇప్పుడంటే తెలీదనుకోండి. అప్పుడు ఆడవాళ్ళ క్యూ లైన్‌లో అయితే తక్షణం టికెట్లు దొరుకుతాయి. మగవాడి క్యూ లైన్‌లో 3 షోల తర్వాత గానీ టికెట్లు దొరకవు. ఇలా ఉన్నది మగాడి పరిస్థితి అంటూ బిగిన్ చేసి, పెళ్లి తర్వాతన అమ్మా నాన్నల మాట వినకపోతే ఎరా సిగ్గుంది అమ్మా నాన్నలు పెంచి పోషించారని సమాజం మనల్ని మగాడినే తిడతది. అదే సందర్భంలో భార్య మాట వినకపోతే గనక ఎరా పెళ్లి చేసుకుంది ఎందుకు? ఆ బిడ్డని దుఃఖపెడతావా? నువ్వేం బాగుపడతావురా అని అదే మగాడిని తిడతది. ఇదే సమాజం. ఈ ఇద్దరు పోని ఆ అమ్మ, ఇటు కోడలు కన్విన్స్ అవుతారా అంటే కన్విన్స్ అవ్వరు. ఇద్దరు వాళ్ళ పట్టు అట్లాగే ఉంటది. మగాడి జీవితం మాత్రం ఏదైతే మిషన్‌లో నలిగేటటువంటి పిండిలాగా తయారైపోతది అన్నటువంటిది చెప్పుకొచ్చా. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, అనేక సార్లు కోర్టులు ఇచ్చినటువంటి తీర్పు తల్లిదండ్రులు పట్టించుకోకపోతే జీతంలో కోత, లేకపోతే కొడుకుల్ని శిక్షించొచ్చు, బిడ్డల్ని శిక్షించొచ్చు అన్నటువంటిది. అదే సందర్భంలో ఇప్పుడు తల్లిని చూసుకున్నావు సరే, నీ భార్యను సరిగ్గా చూసుకోకపోతే ఎట్లా అంటూ సుప్రీంకోర్టు ఒక ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి కేసులో ఇచ్చినటువంటి తీర్పు సంచలనం సృష్టించింది. కాకినాడ జిల్లాకు చెందిన ఓ సీనియర్ ట్రావెలింగ్ ఇన్స్‌పెక్టర్ తగినంత భరణం ఇప్పించాలని కోరుతూ ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్‌ని మంగళవారం విచారించినటువంటి జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ సందీప్ మొహతాలతో కూడినటువంటి ధర్మాసనం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. భర్త తన బిడ్డలను వదిలేసినందున ఒక్కొక్కరికి 10,000 చొప్పున ముగ్గురికి కలిపి నెలకు 30,000 భరణం ఇప్పించమని కోరింది బాధితురాలు. కింద కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు ఒక్కో బిడ్డకి 6,000 చొప్పున మాత్రం ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని సవాల్ చేస్తూ బాధితురాలు హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడ కూడా అదే తీర్పు వచ్చింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీని మీద మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం భార్య, ఇద్దరు బిడ్డలకు కలిపి నెలకు 25,000 చొప్పున భరణం కింద ఇవ్వాలని చెప్పి స్పష్టం చేసింది. అయితే తనకు తల్లి, మతిస్థిమితం లేని పెళ్లి కాని సోదరి ఉన్నందున వాళ్ళ ఆలనా పాలన కూడా చూసుకోవాల్సి ఉన్నందున భార్య బిడ్డలకు ఇప్పుడు ఇస్తున్న భరణాన్ని పెంచొద్దని భర్త తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఆమె పేరు 2.5 ఎకరాల పొలం, 300 గజాల్లో తాను నిర్మించిన ఇల్లు కూడా ఉందని, దానికి నెలకు 10,500 ఈఎంఐ చెల్లిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ ఇంటికి 15,000 అద్దె. కాకినాడ ప్రాంతంలోని వ్యవసాయ భూమికి ఏటా 3.5 లక్షల ఆదాయం వస్తోందని, అందువల్ల ఇప్పుడున్న మెయింటెనెన్స్ని పెంచొద్దని కోరారు. ఈ వాదనలో న్యాయమూర్తులు తోసిపుచ్చేశారు. 15 ఏళ్ల పిల్లలకు 6,000 చొప్పున ఇస్తే ఏమొస్తుంది? కనీసం యూనిఫామ్ కూడా రాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. తాను పిఠాపురంలో అద్దెంట్లో ఉన్నానని భర్త తన న్యాయవాది ద్వారా తెలపగా అందుకు న్యాయమూర్తి స్పందిస్తూ అది మీ సమస్య. మీరు భార్యాబిడ్డలను వదిలేసినప్పుడు దానివల్ల ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కోవాల్సిందే. తల్లి తర్వాత భార్యాబిడ్డలకి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. నెలకు 1.16 లక్షల స్థూల వేతనం పొందుతున్న వ్యక్తి 25,000 భరణం ఇవ్వడంలో తప్పు లేదని పేర్కొన్నారు. ఏటా 5% పెంచుతూ పోవాలని తీర్మానించారు. ఇప్పుడు అతను ఏం చేయాలి?
ఆస్తి ఇచ్చేశాడు, పొలం ఇచ్చేశాడు, ఇల్లు ఇచ్చేశాడు, అతను అద్దె కొంపలో బతుకుతున్నాడు, పైగా 25,000 పరిహారం ఇస్తున్నాడు. అతనికి వచ్చే జీతంలో ఇటు పోషించాలి. వీళ్ళని పోషించకపోతే సమాజం తిట్టిపోస్తుంది. అటు వాళ్ళని పోషించడానికి సంబంధించి ఆస్తి ఇచ్చినా కూడా అతనే దొంగ. ఏది కరెక్ట్ అనాలా, ఏది న్యాయం అనాలా?